ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో 3 కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని, దేశంలో రైతులు పండించిన సన్నాలకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందించిన ఘనత తమకే చెందుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లును అరెస్ట్ చేశారు. 14 రోజులు అంటే ఈ నెల 27 వరకు రిమాండ్ను నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు విధించింది. తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని చెప్పారు. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సంబంధిత దస్త్రం 2 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సందర్శన సమీక్షా సమావేశానికి విచ్చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. నగరంలోని విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు.